ఇదంతా కూడా కాంట్రా స్టిచ్తో వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది. మనం ఏం చేసాము, శారీలో ఫ్యాబ్రిక్ను ఇక్కడ తీసుకొని అటాచ్ చేసాము. అండ్ ఫ్రంట్ నార్మల్గానే ఇచ్చాము, స్టార్ నెక్. ఇది హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి. ఈ శారీ కూడా చాలా చాలా ప్రెట్టీగా ఉంది, బ్యూటిఫుల్. అండ్ ఇదంతా కూడా వర్క్ ఇలాగే వచ్చింది కాబట్టి మనం దీన్నంతా కూడా హై నెక్ ఇచ్చాము. ఫ్రంట్ అయితే నెక్ కూడా ఫ్రంట్ హై నెక్ ఇచ్చేసి చిన్న కీ హోల్ ఇచ్చాము, ఇలా 1.5 ఇంచ్ 1.5 ఇంచ్లో. అండ్ హ్యాండ్స్కి ఇలా స్కాలపింగ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక మంచి టస్సర్ సిల్క్ శారీ. దీనికైతే చాలా డిఫరెంట్గా చేసాము. ఇది చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా స్క్వేర్ షేప్లో మనం శారీ బార్డర్ స్టార్టింగ్లో ఉన్నది కట్ చేసేసి ఇలా అటాచ్ చేసాము, కొంచెం మంచిగా ఎలివేట్ లుక్ రావడానికి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇలాగే వచ్చింది. ఫ్రంట్ నార్మల్గానే రౌండ్ నెక్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక మిర్రర్స్ వచ్చింది శారీకి. మంచి బ్యూటిఫుల్ కలర్, లైట్ పింక్ కలర్. సో దీనికి కూడా బ్లౌజ్ చాలా బాగుంది. ఇక్కడైతే ఫ్రంట్లో మనము పైన ఇక్కడ లైనింగ్ లేకుండా ఇచ్చాము కొద్ది వరకు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ లైనింగ్ లేకుండా ఇచ్చి ఒక చిన్న కీ హోల్ ఇచ్చాము. అండ్ దెన్ ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇలా బటన్స్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ హ్యాండ్స్ అయితే ఇచ్చాము, కింద చిన్న పర్ల్ లేస్ అటాచ్ చేసాం. సో ఇవన్నీ కూడా ఈ టర్మ్లో కూడా శ్రావ్య మేడం గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ చేయించుకోవాలని అనుకుంటే ప్లీజ్ ఫాలో అప్ బట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.